కొత్త నోట్లు కోట్లలో బయటపడుతున్నాయి. ఒక్క నోటు కోసం సామాన్య ప్రజలు పొద్దంతా పడిగాపులు కాస్తుంటే బడాబాబులు మాత్రం లక్షలకు లక్షలు ఊర్లు దాటించేస్తున్నారు. తాజాగా మెదక్ జిల్లాలో 16 లక్షల కొత్త 2000 నోట్లను పట్టుకున్నారు పోలీసులు. రామాయంపేట శివార్లో గుల్పర్తి రోడ్లో కొత్తగా నోట్లను స్వాధీనం చేసుకున్నారు. వాహనాలను పోలీసులు తనిఖీలు చేస్తుండగా 16 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు. ఓ కారులో భారీ మొత్తంలో ఈ క్యాష్ ను స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. ఈ కేసులో రామాయంపేటకు చెందిన రాజు, శ్రీనివాస్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కొత్త నోట్లు కోట్లలో బయటపడుతున్నాయి. ఒక్క నోటు కోసం సామాన్య ప్రజలు పొద్దంతా పడిగాపులు కాస్తుంటే బడాబాబులు మాత్రం లక్షలకు లక్షలు ఊర్లు దాటించేస్తున్నారు. తాజాగా మెదక్ జిల్లాలో 16 లక్షల కొత్త 2000 నోట్లను పట్టుకున్నారు పోలీసులు. రామాయంపేట శివార్లోని గుల్పర్తి రోడ్లో కొత్త నోట్లను స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. వాహనాలను పోలీసులు తనిఖీ చేస్తుండగా 16 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు. ఓ కారులో భారీ మొత్తంలో ఈ క్యాష్ ను స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. ఈ కేసులో రామాయంపేటకు చెందిన రాజు, శ్రీనివాస్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గుల్పర్తి రోడ్ వద్ద నేను మా సిబ్బందితో కలిసి వెహికల్ చెకింగ్ చేస్తుండగా రామాయంపేటకు సంబంధించినటువంటి ఇద్దరు వ్యక్తులు, మన బంధువుల రాజు మరియు మాసం శ్రీనివాస అనే వ్యక్తులు కారులో హైదరాబాద్ వైపు వెళ్తుండగా వారిని ఒక కారును ఆపి తనిఖీ చేయగా అట్టి కారులో వారితో పాటు ఒక 16 లక్షల రూపాయల వరకు కొత్త నోట్లు లభ్యం కావడం జరిగింది. అట్టి నోట్ల గురించి వివరాలు అడగగా రామాయంపేటకు సంబంధించిన కోవూరు వెంకటరామ లక్ష్మణ్కు సంబంధించిన డబ్బులు గంగం సంతోష్కి ఇవ్వాల్సినవి ఉన్నాయి. అట్టి డబ్బులను తూపులలో అతను గంగం సంతోష్కి ఇవ్వాల్సిన దానికి సంబంధించిన డబ్బులు తీసుకుని వెళ్తున్నామని చెప్పి చెప్పడం జరిగింది. ఈ డబ్బులు కొత్త నోట్లు కావడం వల్ల ఇవి ఏ విధంగా వారికి లభ్యమైనవో తెలుసుకోవడం గాను ఇట్టి డబ్బులను మేము స్వాధీనపరచుకొని పంచనామా చేసుకుని స్వాధీనపరచుకొని తదుపరి విచారణ